ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎందుకంటే డబ్బుతో ముక్కి ములుగుతున్న వాళ్ళు ఆ డబ్బుతో బంగారం కొని బీరువాల్లో పెట్టి దాచిపెట్టుకుంటున్నారు. మరి మనింట్లో ఆడపిల్ల పుడితే తులం బంగారం కూడా కొనలేకపోతున్నావెందుకు? ఇదొక్కటే కాదు, రియల్ ఎస్టేట్ బూమ్ కూడా వీళ్ల ధనదాహంలో నుంచి పుట్టుకొచ్చింది. మిడిల్ క్లాస్ ఎంప్లాయీసే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అప్పు చేయకుండా చిన్న ఫ్లాట్ కూడా కొనలేని పరిస్థితి. అంతలా ధరలు పెంచేశారు. అప్పరంగా వచ్చిన డబ్బులతో ధరలు పెంచేస్తున్నారు ఈ బ్లాక్ మనీ కేటుగాళ్లు. వాళ్ళ ఆట కట్టించి వాళ్లతో ప్రభుత్వానికి తగిన ట్యాక్స్ కట్టించేలా చేయటమే నా డ్యూటీ. అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేసేదే లేదు. పదండి వెళ్దాం. ఓకే మేడం. మన దగ్గర కొత్త స్కీమ్ ఉంది. నెలకు 1000 రూపాయలు చెప్పిన 60 నెలలు కడితే 61 నెలకి ₹1,00,000 ఇస్తాం. మీకు కొన్ని ఫారాలు పంపిస్తున్నాను, మీకు 10% ఇస్తాను. ఈ స్కీముని బాగా సర్క్యులేట్ చేయండి. రేయ్, ఆ కార్పొరేషన్ సూపర్వైజర్ శ్రీనివాస్ ఉన్నారు కదా, ఆయనకి కొన్ని స్కీమ్ అప్లికేషన్స్ పంపించు. రికవరీలు ఎలా ఉన్నాయి? పర్లేదు, ఇట్స్ ఓకే. కాంట్రాక్టర్ గోవింద్ చెక్ బౌన్స్ అయింది. లాయర్కి చెప్పాను కేసు వేయాలి. ఆ రాజశేఖర్ కనిపించాడా? ఆ లోఫర్ అసలు క్లబ్కే రావడం లేదు. ఈరోజు ప్రామిసరీ నోటు పైన సంతకం చేపిస్తుంటే నువ్వు మధ్యలో దూరి అంతా చెడగొట్టావు. అమ్మాయి బాగుంది, చదువుకుంది, సంబంధం కలుపుకుందామని చూశానురా. ఆ పిల్లవాళ్ళమ్మ, దాని అమ్మమ్మ ముగ్గురికి కొవ్వెక్కువ. వాళ్ళు ఒప్పుకోరని నాకెప్పుడో తెలుసు. ఈడు ఒప్పిస్తానన్నాడ్రా. వీడి ఇంట్లో ఒప్పించి నచ్చిన కూరే వండించుకోలేడు. ఇంకా వాడి కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పిస్తాడా? వాడి పేరు చెప్తే కనీసం ఇంట్లో ఉప్పు కూడా పుట్టదు. వాడి వాల్యూ వాడి ఇంట్లో గుండు సున్నా. వాడి ఇంట్లో వాడి కూతురునిచ్చి నాకు పెళ్లి చేయాలని ప్రపోజల్ పెడితే వీడి భార్య, వీడి అత్త నేను తాగుబోతుని, తిరిగిపోతునని వద్దన్నారంట. అలా అన్నారా? ఇంకా చాలానే అన్నారంట. ఆ ఇంటితో సంబంధం కుదరకపోవడమే మంచిది. పిల్లనివ్వకపోతే పోనీ. కానీ వాళ్ళందరూ నా క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తున్నారంట. అయినా వేరే చోట అబ్బాయిని కూడా వెతుకుతున్నారంట. అవును, ఏదో ఫారిన్ సంబంధం అని విన్నాను. ఇస్తే ఇచ్చుకొని, కానీ మన సంబంధం కలుపుకోవడానికి అన్ని మెట్లు దిగిపోతే మనల్ని ఆఖరి మెట్టు దగ్గర కూర్చోబెట్టినట్టు చేసింది ఆ కుటుంబం. మొత్తం నీ వల్లే అయింది. ఇప్పుడు చూడు, పెళ్లి లేదు, డబ్బులు లేవు. ఊరంతా నా గురించే మాట్లాడుకుంటున్నారు. నా నెత్తురు సర్రుమంటుంది. ఆ రాజశేఖర్కి చిలకక చెప్పినట్టు చెప్పిన, మాతో వీవు అందుకుంటే రాజాల బతకొచ్చని చెప్పిన, ఇంకా వాడితో పని అయ్యేలా లేదు. ఆ ఇంట్లో అంతా ఆడపెత్తమని తెలిసిపోయింది. రేపు సెలవు, అందరూ ఇంట్లోనే ఉంటారు. నలుగురిని తీసుకొని పోయి గొడవ చేసిరా. చూడు, ఊరికే భయపడ్డానికి బెదిరించిరా. పోలీస్ కేసు అయ్యేదాకా గొడవ చేయకు. మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం అని చెప్పి ఆ ఆడోళ్ళకి తెలియాలి. हेलो, ఎలా ఉన్నావు దేవిక? मेरे पास माँ है. నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అక్క. అమ్మ అక్కడ అడ్జస్ట్ అవుతోందా? బాగా కంఫర్టబుల్ గా ఉంది. నేనైతే కొత్త ప్లేస్ లో వెంటనే అడ్జస్ట్ అవ్వలేను. ఎవరితోనూ వెంటనే కలిసిపోలేను. నిద్ర కూడా పట్టదు. కానీ అమ్మ అలా కాదు. వచ్చిన రోజే బాగా పరిచయం ఉన్న స్థలంలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
అమ్మకి అలవాటు. అలవాటా? ఏం అలవాటు? వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం అలవాటు. ఏమంటున్నావక్క? నేను వేరేనా? నేను తన బిడ్డని. సారీ, నేను అలా అనలేదు. మరి వంట పని చేసే రోజుల్లో ఒక కళ్యాణ మండపం నుంచి ఇంకో కళ్యాణ మండపానికి ఉరుకుల పరుగుల మీద వెళ్లేది. ఫంక్షన్లన్నీ రాత్రుళ్లే జరిగేవి. అలా ఒకే రోజు 2-3 ఫంక్షన్లకు వంటలు చేస్తూ ఎప్పుడో రాత్రయ్యాక ఇంటికొచ్చేది. ఒక ఫంక్షన్ హాల్ నుంచి ఇంకో ఫంక్షన్ హాల్కి వెళ్తుంటే ఆటోలోనే కొనుక్కు తీసేది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అంటారు కదా. అమ్మ పరిస్థితి కూడా అలాగే ఉండేది. నిద్రొచ్చి కాదు, పాపం అలసిపోయి పడుకునేది. వంట పనంటే ప్రతిరోజు ఒక కొత్త ప్రదేశం. అక్కడ తొందరగా అడ్జస్ట్ కాకపోతే పని జరగదు కదా. అక్క ఇంక చాలు ఆపు. గుండెల్లో సూదులు గుచ్చినట్టు అవుతుంది నువ్వు చెప్తుంటే. ఐమ్ సారీ. అమ్ముందా? కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళింది. ఇద్దరు కోసమే మార్కెట్ వరకు వెళ్లి కూరగాయలు తీసుకురావాలా? ఇంటి ముందుకొచ్చినప్పుడు తీసుకుంటే సరిపోయేది కదా. డ్రైవర్ వెళ్తున్నాడు, కారు తీసుకువెళ్తానంటే డ్రైవర్నిచ్చి పంపించాను. కూరగాయల బ్యాగ్ డ్రైవర్ తనకివ్వమంటే అమ్మ ఇవ్వలేదు. అమ్మే పట్టుకుంది, పర్సు డ్రైవర్కిచ్చింది. నవ్వొద్దు దేవిక, నాకు బాధగా ఉంటుంది. నేను చెప్పిన దాంట్లో అంతలా బాధపడేదేముంది? ఎందుకంటే అమ్మను ఎవ్వరు మార్కెట్కి రమ్మని పిలిచినా అలా బ్యాగ్ తీసుకుని వెళ్లేది. కానీ డబ్బులు తీసుకుని వెళ్లేదే కాదు. ఎందుకంటే అమ్మ డబ్బే చూడలేదు. మార్కెట్లో పచ్చళ్ళిచ్చి కూరగాయలు తీసుకొచ్చేది. సారీ అక్క, అమ్మ ఇబ్బందులు పడుతున్నప్పుడు నాకు ఊహ తెలీదు. ఊహ తెలిసిన తర్వాత చదువుకోవడానికి వెళ్ళిపోయాను. ప్రతి కష్టంలో నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి నీకు ఇవన్నీ తెలుసు. ఇదే జీవితం అంటే. అనుభవించేవారికి బాధ, అది చూసేవారికి నవ్వు. అక్క, ఇకపై అమ్మకు అలాంటి జీవితం వద్దు. వద్దే వద్దు, నీతో పాటే ఉండనివ్వు. ఇక్కడికొస్తే మళ్ళీ వంట పని మానదు. మరి మీ ఆయన వస్తే? ఇప్పుడు ఆయన విషయం ఎందుకక్కా? నువ్వు నా చెల్లివి. నేను కాకపోతే ఇంకెవరు నీ మంచి చెడులు అడిగి తెలుసుకుంటారు? వస్తే రానివ్వక్క, లేకపోతే లేదు. ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అంత కోపం ఎందుకు? ఆయన లేకపోయినా బ్రతకడం అలవాటవుతుంది. నేను ఆయన్ని ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. కానీ ఆయన కూడా నా మీద ప్రేమ చూపించాలి కదా. 2 చేతులు కలిస్తేనే చప్పట్లైనా సంసారం అయినా, ఎంత ఆఫీసర్నైనా సేద తీరేందుకు కావాల్సిందే గుప్పడంత ప్రేమ. అదిప్పుడు అమ్మ పంచుతుంది. ఆయనతో నాకు అక్కర్లేదు, నాకమ్మే కావాలి. అమ్మని నాతో పాటే ఉండనివ్వు. మా నీ చేతి వంట ఎంత రుచిగా ఉందో. ఎన్ని రోజులైందో ఇలాంటి భోజనం చేసి. 10వ తరగతి కాగానే హాస్టల్కి వెళ్ళిపోయావు. ఇంటర్, డిగ్రీ, ఎంఏ ఇంకా చదువు పూర్తయ్యాక జాబు, ట్రైనింగ్ కోసమని వెళ్ళిపోయావు. దాదాపుగా 15 సంవత్సరాలైంది నా చేతి వంట తిని. అందుకే రుచిగా అనిపించుంటుంది. ఊరుకో అమ్మా. అమ్మ చేతి వంట ఎన్ని రోజులు తిన్నా, ఎన్నిసార్లు తిన్నా రుచిగానే ఉంటుంది. కానీ మా అమ్మ చేతి వంట చాలా స్పెషల్. నాకే కాదు, ఎవ్వరు తిన్నా ఇలాగే చెప్తారు, ఎంత బాగుందో, ఎన్ని రోజులైందో ఇలాంటి ఫుడ్ తిని అని. నీ చేతి వంట అమృతం అమ్మా. ఇంత బాగా వంట ఎక్కడ నేర్చుకున్నావు? మీ అమ్మ నేర్పించిందా? లేదు, నా పెళ్ళయ్యే నాటికి నాకు 12 ఏళ్ళు. చిన్నదాన్ని కదా. అప్పుడు మీ నాన్నే నాకు వంట చేయడం నేర్పించారు. తర్వాత నిదానంగా నేనే నేర్చుకున్నాను. జీవితమే అన్నీ నేర్పిస్తుంది. ఇప్పుడు నాకు నేర్పించు. ఊరుకోవే, నువ్వు పెద్ద ఆఫీసర్వి, నీకేమవసరం వంట పని? డబ్బులిస్తే బోల్డంతమంది వంట చేస్తారు. నేనే నీకొక మంచి వంట మనిషిని చూస్తాను. ఏమొద్దు, నువ్వు నాతో పాటు ఇక్కడే పర్మనెంట్గా ఉండిపో. ఉంటా.
మీ ఆయన వచ్చేంత వరకు ఉంటాను. ఆయన వస్తే నేను ఉండలేను. ఇంతకీ వాళ్ళ ఆచారాలు నా ఆచారాలకి సరిపోదు. ఇవన్నీ చూస్తూ నేను భరించే ఓపిక నాకు లేదు. మీ ఆయన వస్తే నేనిక్కడుండలేను. ఆయన రారమ్మా. అదేంటి అలా అంటున్నావు? విడాకులు తీసుకున్నావా? లేదు. మరి నిన్ను వదిలేశాడా? నేనే వదిలేసొచ్చాను. ఎందుకు? ఆయన నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? అలా ఏం లేదు. నిన్నేమైనా కష్టపెట్టేవాడా? లేదు, చాలా ప్రేమగా చూసుకునేవారమ్మా. మరి ఎందుకే వదిలేసొచ్చావు? ఆయన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. అసలు ఏం జరిగిందో చెప్తేనే కదే నాకు తెలిసేది. నోరు తెరిచి నిజం చెప్పు. ఇద్దరం ఒకే స్థాయి ఆఫీసర్స్మే. డబ్బు బాగా సంపాదించుకునే జాబ్, లంచం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న పోస్ట్లే. కానీ అక్రమంగా సంపాదించే వారిపై ఆదాయ పన్ను వేసేది మేమే. అయితే నా మొగుడికి బాగా బతకాలనే ఆశ. పెద్ద బంగ్లా, మంచి కారు, పెద్ద హోటల్స్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి, బాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఆశ. అది తప్పనటం లేదు. అయితే మాకొచ్చే జీతంతో అలా బతకడం చాలా కష్టం. అలా ఉండాలి అంటే లంచం తీసుకోవాలి. ఆయనకి తప్పనిపించడం లేదు. ఆయన పెరిగిన వాతావరణం అలా ఉండేదేమో. డిపార్ట్మెంట్లో లంచం తీసుకునేవారున్నారు. లోకం ఎలా ఉంటే మనం అలా ఉండాలి. మనమేమీ అడగటం లేదు, వాళ్ళు ఇస్తున్నారు గనుకే తీసుకుంటున్నాను, అందులో తప్పే ఉంది అనేది ఆయన వాదన. అది నిజమే కదా. నలుగురితో పాటు నారాయణ, అందరితో పాటు మనం ఉండాలి కదా. నువ్వెందుకు అతి చేస్తావు? ఏంటమ్మా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏదో ప్రేమతో ఇచ్చారని తీసుకుంటే అలా అక్రమంగా వచ్చిన డబ్బులతో అనవసరంగా ఖర్చు పెట్టడం అలవాటవుతుంది. ఒక్కసారి అలా అలవాటయ్యాక ఇచ్చేవాళ్లు ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళని బెదిరించో భయపెట్టో తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వాన్ని మోసం చేసి తీసుకోవాలి. అది తప్పు కదమ్మా. మనది కాని డబ్బుని ఎలా అమ్మ తీసుకుంటాం? అది బిచ్చగడికి వేసిన భిక్షం అవుతుంది, లేదంటే మోసం అవుతుంది. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావే. బ్రతకడానికి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన కూడా అదే అంటారు. డబ్బంటే డబ్బంతే. నిజాయితీ అని గిరిగీసుకుని కూర్చుండేవాళ్లు అక్కడే ఉంటారు. ఆ గీత దాటితేనే బాగా పైకొస్తారనంటారు. ఒకవేళ దొరికినా అదే డబ్బుని యూజ్ చేసి బయటకొచ్చి బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాననేది ఆయన ఉద్దేశం. ఆడపిల్లలకి ఆశ ఎక్కువ అంటారు. నీకాశ లేదా? ఉంది. అది తీర్చుకోవడానికి మోసం చేయటం నాకిష్టం లేదు. దొరికితే అవమానం. దాన్నుంచి బయటపడేంత తెలివి నాకు లేదు. సరే, నీకది ఇష్టం లేదు, నువ్వు చెయ్యవు. కాని కొంతమంది జీతాన్ని పక్కన పెట్టి లంచంతోనే బ్రతికేవాళ్లుంటారు. అసలు లంచాన్నే దగ్గరికి రానీయలేని వాళ్ళుంటారు నీలాగా. కాని కొంతమంది డబ్బుపైన వ్యామోహంతోనో, ఇంకొంతమంది ఇచ్చేవాళ్లకి లేని నొప్పి మనకెందుకని తీసుకునేవాళ్లు ఉంటారు. అది వాళ్ళిష్టం. అయినా నిన్ను మీ ఆయన బాగా ప్రేమిస్తున్నాడు కదా, ఎంతో బాగా చూసుకుంటున్నాడు అంటున్నావు. ఆఫీసర్గా అతనికి నచ్చినట్టు అతన్నుండనివ్వు, నీకు నచ్చినట్టు నువ్వుండు. కానీ భార్యాభర్తలుగా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు కలిసుండడంలో తప్పేంటమ్మా? ఎలా అవుతుందమ్మా? మా ఆలోచన విధానాలే వేరైనప్పుడు కలిసుండటం ఎలా కుదురుతుంది? కలిసి ఏదైనా హోటల్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా ఆయన్ని చూసి ఎవ్వరూ డబ్బు తీసుకోరు. అలా ఫ్రీగా తీసుకుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫ్రీగా వచ్చింది ఏది ఒంటికి సహించదు. బయటకు వెళ్లాలంటే కారు ఒకరిది, పెట్రోల్ ఇంకొకరిది. ఇలా అన్నీ ఫ్రీగా వస్తుంటే వాళ్లకు మళ్ళీ ఫేవర్ చేయాలి. ఆయనే కాదు, నేను కూడా ఫేవర్ చేయాల్సి వస్తుంది. ఏదైనా రైడ్కి వెళ్తే వాళ్ళు ఈయనకి పరిచయం ఉంటారు. వాళ్ళని వదిలేయమని నాకు చెప్తారు. అప్పుడు ఆయన కోసం వాళ్ళని వదిలేయమని చెప్తే నేను ఆ పని చెయ్యలేను. అటు వాళ్ళ ఫైర్ వీళ్ళని, ఈయన లాబీని తప్పించుకొని డ్యూటీ చెయ్యాలంటే ఎంత ప్లాన్ చెయ్యాలి? అది నాకు చాలా టార్చర్ అనిపించింది. కలిసి ఒకే ఇంట్లో ఉంటూ
ఆయనేమో అవినీతికి పాల్పడుతుంటే నేను నిజాయితీగా ఉన్నానంటే ఎవరు నమ్ముతారమ్మా? అది నా క్యారెక్టర్కి సంబంధించిన ఇష్యూ. అందుకే వచ్చేసాను. అలాంటప్పుడు ఉద్యోగం వదిలేయాలి, లేకపోతే భర్తను వదిలేయాలి. ఎంతో కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగాన్ని వదిలేయలేవు. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని వదిలేయలేవు. ఉద్యోగం మానేస్తే ఫినాన్షియల్గా సెక్యూరిటీ ఉండదు. రోజు రోజుకి భయం భయంగా రేపటి గురించి ఆలోచిస్తూ ఉండాలి. చిన్నప్పుడు బ్రతికిన బ్రతుకు మళ్ళీ బ్రతకాల్సి వస్తుంది. చిన్న ఇల్లు, సగం నిండిన కడుపు, అన్నింటికీ సర్దుకుని పోవటం నా వల్ల కాదు. అందుకే ఎంతో కష్టపడి తెచ్చుకునే ఉద్యోగం వదలలేకపోయాను. నిన్ను బాగా ప్రేమగా చూసుకుంటున్నాడని నువ్వే చెప్తున్నావు. అలాంటప్పుడు ఉద్యోగం అవసరమా? కానీ ఉద్యోగం వదల్లేను అంటున్నావు. మరెలాగే? అయితే మీరు కలిసి ఉండడం కుదరదంటావా? అంతేగా అమ్మా, అందరి జీవితాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కానీ నా జీవితం ముగిసిపోయింది కదమ్మా. 30 ఏళ్లు దాటాయి. అద్దం ముందు నిల్చొని చూడాలంటే భయం అవుతుంది. కంటి చుట్టూ నల్లని చారలు. ఎంత అధికారం ఉన్నా నేను ఆడదాన్నే కదా. ఏ అచ్చట ముచ్చట లేదు, పిల్లలు లేరు. నా జీవితం ఇంతేనా? హలో, హలో, నేను సత్యం, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ని. మేడం ఉన్నారా? ఒక్క నిమిషం. ఎవరో సత్యం అంట. హలో, చెప్పండి. మేడం, నీలకంఠం కొత్తగా వేసిన లేఅవుట్ చూడాలన్నారుగా. ఈరోజు సండే, పైగా మధ్యాహ్నం ఎవరు ఉండరు మేడం. ఇప్పుడు మనము అక్కడికి వెళ్తే ఎవరికంట పడకుండా ఈజీగా తిరిగి వచ్చేయచ్చు. అయితే ఓకే, ఈరోజు వెళ్దాం. ఎక్కడికి రావాలి? ఆఫీస్ వెహికల్ వద్దు మేడం, ఎవరికన్నా తెలిసే అవకాశం ఉంది. నేను నా 2 వీలర్ తీసుకొస్తాను, అందులో వెళ్దాం. సరే, నేను రెడీ అవుతాను. ఇంకో విషయం మేడం, మీరు రోజు ఆఫీస్కి వచ్చేలా రెడీ అవ్వకండి. విలేజ్ నుంచి వచ్చిన ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ లాగా చాలా సింపుల్గా రెడీ అవ్వాలి. ఓకే, అలాగే. గెటప్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను. సరే మేడం. అంతగా ఎవరైనా అడిగితే విలేజ్ నుంచి మా పిన్ని కూతురు వచ్చిందని చెప్తాను నేను. సరే, అలాగే చెప్పు. నేను 1 గంటలో రెడీ అయి ఉంటాను, నువ్వు వచ్చాయి. థ్యాంక్ యూ. అమ్మా, నేను కేసు మీద కాసేపు బయటకు వెళ్ళొస్తాను, సరేనా? నేను రెడీ అవుతాను. దేవిక, ఇంకో 2 నెలల్లో ఊళ్ళో అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. నిన్ను చూసి చాలా రోజులైంది కదా. అందుకే నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వస్తే ఉత్సవాలకొచ్చే భక్తులకి అన్నప్రసాదం వితరణ చేయిస్తానని మొక్కుకున్నాను. అందరం కలిసి వెళదామా? నువ్వు, నేను, ధరణి, కీర్తి, మహేష్, ఇంకా వాడి భార్య. నేను ఒక్కదాన్ని రావాలని మొక్కుకున్నావమ్మా? ఏమిటి ఇలా తయారయ్యావు? చెప్పాను కదమ్మా, ఇన్వెస్టిగేషన్ అని. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈవిడ మా అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, తను సత్యం, మా ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ వార్డ్ ఇన్స్పెక్టర్. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? ఇప్పుడేం అక్కర్లేదు మేడం. మేడం, నేను వార్డ్ ఇన్స్పెక్టర్ని, మీరు అసిస్టెంట్ కమిషనర్ అయినా కూడాను నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం రెడీ అయ్యారు. అచ్చం పల్లెటూరు అమ్మాయిలా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు మేడం. నా మాటలు మీరు కొంచెం ఎక్కువగానే సీరియస్గా తీసుకున్నట్టున్నారు. అయినా డెసిగ్నేషన్లో ఏముంది? డ్యూటీ పట్ల డెడికేషన్ ముఖ్యం. అది నీ కాడ మస్తుంది. అందుకే నువ్వు చెప్పింది ఫాలో అయినా. అరే, స్లాంగ్ కూడా మార్చేసరే. స్లాంగ్ ఏంటి, అక్కడ పర్ఫార్మెన్స్ కూడా మారుస్తా, చూద్దు గనిపా.
అమ్మా వెళ్ళొస్తాను. వస్తానమ్మా. మంచిది బాబు. పదండి మేడం. ఏంటిది? ఎవరిది స్కూటీ? నా బైక్ అయితే ఈజీగా తెలిసిపోతుంది మేడం. అందుకే నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ స్కూటీ తీసుకొచ్చాను. వెళ్దాం పదండి. వెంచర్ చాలా పెద్దగా ఉంది సత్యం. అవును మేడం, ఇదంతా ఒక 50 ఎకరాలు ఉంటుంది మేడం. నీలకంఠం తాతది. రాయలసీమ బార్డర్ దగ్గర కర్ణాటక ప్రాంతం. కూలి పనికని వచ్చి చిన్నగా మేస్త్రి బాగా సంపాదించాడు మేడం. నీలకంఠం నాన్న ప్రైవేట్ కాంట్రాక్టర్గా చేస్తుంటాడు. నీలకంఠమేమో గవర్నమెంట్ కాంట్రాక్టర్లు చేసేవాడు. ఇసుక కంకర లేకుండా పైనుంచి తారుపోసి రోడ్డు వేసేసేవాడు. ఆఫీసర్స్ని మేనేజ్ చేసి టైంకి బిల్ పేమెంట్ జరిగేలా చూసుకునేవాడు. ఎవరి కమిషన్లు వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు బాగా దండుకున్నాడు మేడం. అర్థమవుతుంది. సిటీ సెంటర్లో ఇంత పెద్ద లేఅవుట్ వేశారంటేనే ఈ ఏరియాలో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్కి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అపోజ్ చేసింది. అయినా కూడా ఓపెన్ ప్లాట్స్ అంటూ ఇంత పెద్ద హోర్డింగ్లతో ఎంత ఓపెన్గా పబ్లిసిటీ చేస్తున్నాడంటేనే అర్థమవుతుంది అతడు ఎంతమందిని మేనేజ్ చేస్తున్నాడనేది. ఎస్ మేడం, 20 ఏళ్ల క్రితం ఈ భూమి అంతా రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉండేది. అప్పుడు ఈ ల్యాండ్కి వాల్యూ చాలా తక్కువ మేడం. రికార్డ్స్లో అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉండేది మేడం. దాన్ని తెలివిగా నీలకంఠం కొనేశాడు. కాంట్రాక్ట్లో వచ్చిన డబ్బంతా ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసేవాడు. అగ్రికల్చర్ ల్యాండ్పై అయితే ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది కదా అని చెప్పి వచ్చిన డబ్బంతా భూములపై పెట్టుబడి పెట్టాడు మేడం. ఏంటయ్యా అన్నిసార్లు పిలు కొడుతున్నావు? ఆదర్శ్ అన్న వచ్చాడు, నిన్ను పిలుచుకురమ్మన్నాడు. ఇంటికి గెస్టులు వచ్చారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. మాటలతో చెప్తే నీకు అర్థం కాదు, ఇలా చెప్పాలి.